గుడ్ మార్నింగ్, నేను స్వేచ్ఛ. వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇవాళ మనం న్యూస్ పేపర్స్లో ప్రధానంగా వార్తలు ఏమున్నాయో ఒకసారి చూద్దాం. మనం నమస్తే తెలంగాణ దినపత్రికకి వెళ్దాం. నమస్తే తెలంగాణలో మనకి ప్రధానంగా చాలా కీలకమైన వార్తలు ఉన్నాయి ఇవాళ. నిన్న హైడ్రాకి సంబంధించి కూడా చాలామంది మళ్ళీ ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ మనకి తెలంగాణలో కనిపించింది. జస్ట్ మనం ఒకసారి ప్రధానంగా మంత్రి పొంగులేటికి సంబంధించి ఈడీ నిన్న రేడ్స్ చేసింది. ఈడీ రేడ్స్కి సంబంధించి ఎందుకంటే 600 నుంచి 800 కోట్ల అక్రమాల గుర్తింపు నేపథ్యంలో తీవ్ర ఆర్థిక నేరాలు పొంగులేటి కుటుంబం ఉన్న నేపథ్యంలో ఈడీ దాడులు చేసింది. దాదాపు 16 చోట్ల ఒకేసారి దాడులు నిర్వహించింది. నిన్న అర్ధరాత్రి వరకు కూడా ఈడీ దాడులు కొనసాగినాయి. సో వీటికి సంబంధించి ఈడీ సోదాల కంటే ముందు ఏం జరిగిందనేది కూడా మనకి ఒక చర్చ జరుగుతున్న సందర్భం కనిపిస్తుంది. సో పొంగులేటికి సంబంధించిన నివాసాలు, ఆఫీసుల మీద ఒకేసారి ఏంటంటే వాళ్ళు కూడా ఆశ్చర్యపోయిన సిచ్యువేషన్. ఢిల్లీలో ఉన్నత స్థాయి వర్గాలు వాళ్ళు చెప్పిన విషయం ఇది. సో ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్కు చెందిన 2 బృందాలు పొంగులేటికి సంబంధించిన కంపెనీలు, ఆస్తుల వివరాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ తీసుకొని పొంగులేటి చేసిన అక్రమాలకు సంబంధించి, ఆయన కుటుంబం చేసిన అక్రమాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి ఆ నేపథ్యంలో సీరియస్గా ఈ దాడులు జరిగినట్టుగా తెలుస్తుంది. సో ఇవంతా వచ్చే వరకు కూడా పొంగులేటి దాన్ని కాస్త ఖండించే ప్రయత్నమే చేసిండ్రు. కానీ కొంత సమయం గడిచిన తర్వాత మాత్రం ఖచ్చితంగా వాటిని యాక్సెప్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ నెలకొంది. సో ఈ నేపథ్యంలో పొంగులేటి కుమారుడు హర్ష మీద ప్రశ్నల వర్షం కురిపించిన ఈడీ అధికారులు. అదేవిధంగా ఆడిటర్ను కూడా పిలిపించి నిలదీసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే భారీ ఎత్తున నగదును, కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే రెండవసారి కూడా కౌంటింగ్ మిషన్ తీసుకొచ్చి క్యాష్ని కౌంట్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది అని అంటే ఏ స్థాయిలో మరి డబ్బు దొరికిందనే దానికి సంబంధించి మాట్లాడచ్చు. అయితే దానికి సంబంధించి వీళ్ళు రాకముందే కూడా పొంగులేటి చాలా జాగ్రత్తగా వ్యవహరించినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే దీనికంటే ముందుగానే ఆయన కీలకమైన ఇంపార్టెంట్ ఫైల్స్ అన్నీ కూడా ఏదైతే ఉద్దేశంతో ఈడీ దాడులు చేసిందో వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ పేపర్స్ అన్ని, డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా అక్కడి నుంచి భద్రంగా తరలించినట్టుగా సమాచారం అందుతుంది. సో హార్డ్ డిస్క్లు, సిపియులు బయటికి వెళ్ళిపోయినాయి. పొద్దున్నే పొంగులేటి కూడా ఇంటి నుంచే వెళ్ళిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అక్కడి నుంచి వెళ్ళిపోయిన మినిస్టర్ క్వార్టర్స్లోని ఆఫీస్లో ఆయన వెళ్ళి కూర్చున్నట్టుగా తెలుస్తుంది. సో నిన్నంతా కూడా ఒక డ్రామా కైండ్ ఆఫ్ వాతావరణమే మనకి కనిపించిన సిచ్యువేషన్ మనం గమనించవచ్చు. అండ్ ఇక నెక్స్ట్ చూస్తే మనకి మరికొన్ని అప్డేట్స్ కనిపిస్తున్నాయి. మళ్ళొకసారి చూద్దాం. యూపీలోని హత్రాస్లో దారుణ ఘటన జరిగింది. క్షుద్ర పూజల నేపథ్యంలో ఒక విద్యార్థిని బలిచ్చిన దారుణమైన సంఘటన. అయితే మనం మళ్ళొకసారి చెక్ చేద్దాం. అయితే హైడ్రా నేపథ్యంలో నిన్న కూడా చాలా సీరియస్ సిచ్యువేషన్సే మనకి కనిపించినాయి. హైడ్రాకు సంబంధించి కూడా హైడ్రా మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ప్రజలంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ మనకి కనిపించింది హైడ్రా నేపథ్యంలో. నిన్న కూడా అయితే ఒక దారుణమైన ఘటన జరిగింది. ఒక మహిళ, పెద్ద ఆమె, తన కూతుర్లకి తనకున్న ఆస్తిని ఆమె కూతుర్లకి ఇచ్చింది. అక్కడ వాళ్ళ కూతుర్లు ఇల్లు కట్టుకుని ఉన్నారు. కానీ హైడ్రా వచ్చి కూల్చివేస్తుందేమో అన్న భయంతో ఆమె ఆత్మహత్య చేసుకొని చనిపోయిన ఘటన. హైడ్రా ఇప్పుడు ప్రాణాలను తీస్తుంది. నిన్న కూడా మూసీ పరివాహక ప్రాంతాలు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలా ఆందోళన వ్యక్తం చేసిన సిచ్యువేషన్ మనకి కనిపించింది. ఆ ప్రజలంతా కూడా వాళ్ళు మళ్ళీ అదే మాట చెప్తున్నారు. మేము ఇక్కడ జీవితం అంతా కష్టపడి ధారపోసిన డబ్బులన్నీ పెట్టి మేము ఇల్లు కట్టుకున్నాము, మాకు పర్మిషన్స్ ఎట్లా ఇచ్చిండ్రు, అప్పుడు
ఎప్పుడో మేము 20-30 ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ ఉంటున్నాము, మా పర్మిషన్స్ ఎట్లా ఇచ్చిండ్రు, ఇప్పుడు వచ్చి సడన్గా మేము ఇంత కంఫర్టబుల్గా అన్నీ సెట్ చేసుకున్న తర్వాత మీరు వచ్చి ఈ ఇల్లు కూలగొట్టి మాకు అక్కడెక్కడో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని ఎట్లా మాట్లాడుతున్నారు అనేది కూడా వాళ్ళు ప్రధానంగా మాట్లాడుతున్న సిచ్యుయేషన్ కనిపిస్తుంది. హైడ్రాకు సంబంధించి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి అనేక డిపార్ట్మెంట్స్ నుంచి, వివిధ శాఖల నుంచి హైడ్రాకు సంబంధించి ఒక రిపోర్ట్ వెళ్ళింది గవర్నమెంట్కి సంబంధించి. మన మీద తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది, ప్రజల నుంచి తీవ్రంగా అపోజ్ చేస్తున్నారు, దీన్ని ఎవరు రిసీవ్ చేసుకోవట్లేదు అన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక మళ్ళీ లిటిల్ అటెన్షన్ డైవర్షన్ లాంటిదే అనొచ్చు. లేదు హైడ్రా మంచిగానే ఉందని చెప్పే ప్రయత్నమో, ఇంకోటో లేదు హైడ్రా బాగుంది అని మళ్ళీ మభ్యపెట్టే ప్రయత్నము, కానీ ఒక టీంని ఏర్పాటు చేసుకున్నట్టుగా ప్రభుత్వం తెలుస్తుంది. ఇవాళ శనివారం, సాటర్డే వచ్చింది అని అంటే, వీకెండ్ వచ్చిందంటే కూడా హైదరాబాద్లో కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భయాందోళనతో ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో మనం హైడ్రాకి సంబంధించి మనం క్లియర్గా చూస్తే మనకి చైతన్యపురి కొత్తపేట దగ్గర మార్కింగ్కు వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన స్థానికులకు సంబంధించిన మనకు ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది. ఇక మనకి ఇక్కడ రాధమ్మ వేదన అంటూ కూడా మనం వార్త చూస్తున్నాము. హైదరాబాద్ చైతన్యపురిలోని కొత్తపేటలో ఉంటుందంట. ఈమె మూసీనది పరివాహక ప్రాంతంలో ఉందంటూ అధికారులు ఎర్రగుర్తు పెట్టిండ్రు, ఇంటిని కూల్చేస్తామని నోటీసులు ఇచ్చిండ్రు. సో ఆమె ఏమంటుంది, నేను 3 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి పెళ్లి చేయాలి, నా ఇంటిని వదిలేయండి అంటూ కాళ్ళు పట్టుకుంటానంటూ ఆమె కన్నీరు మున్నీరెత్తిన మన ఫోటోగ్రాఫ్ మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఏదేమైనా హైడ్రా గో బ్యాక్, సీఎం డౌన్ అంటూ తీవ్రంగా ఎవ్రీడే నినాదాలు చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకు ప్రభుత్వం ఇట్లా వ్యవహరిస్తోందని తీవ్ర ప్రశ్నిస్తున్నారు. అయితే మరోవైపు ఈ నేపథ్యంలోనే మనం గమనించవచ్చు, మీకు అంత దూకుడు ఎందుకు, రంగనాథ్ కోర్టుకు రండి, అంత హడావిడిగా కూల్చేయడం ఏంటి, శనివారం నోటీస్ ఇచ్చి తెల్లారే కూలుస్తారా, బాధితులకు మీరు గడువు ఎందుకు ఇవ్వరు అంటూ హైకోర్టు ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది. హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా కూడా లెక్క చేయరా మీరు, అసలు హైడ్రాకు చట్టబద్ధత ఏముంది, అది కేవలం ఒక ప్రభుత్వ ఏజెన్సీనే కదా, మా ప్రశ్నలకు స్వయంగా వివరణ ఇవ్వండి అని హైకోర్టు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక హైడ్రా కమిషనర్కు హైకోర్టు నోటీసులు అంటూ కూడా మనం వార్త చూస్తున్నాం. తదుపరి విచారణను 31 తేదీకి వాయిదా వేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక ఇంతకుముందు మనం అనుకున్నాము హైడ్రా వల్ల ఒక మహిళ చనిపోయిందని. ఈ మహిళనే బుచ్చమ్మ అనే మహిళ, ఆమె ఇల్లు FTAలో ఉన్నదని హైడ్రా వార్నింగ్ ఇచ్చింది. సో ఆ ఇల్లు 3 కూతులకు ఇచ్చిన కట్నము కూల్చేస్తారన్న భయంతో ఆమె ఉరేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కూకట్పల్లిలో. అయితే ఆమె పిల్లలు అంటున్నారు, రేవంత్ వల్లనే మా అమ్మ ప్రాణం పోయిందని చెప్పేసి ఆమె బిడ్డలు ఇలా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మరోవైపు చూసుకుంటే ఎక్కడ చూసినా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ప్రాణాలు పోతున్న సిచ్యువేషన్, వ్యవసాయం చేసుకోలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సిచ్యువేషన్ మనం ఇక్కడ ఇంకో వార్త గమనించవచ్చు. ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. గిరాకీ లేక ఈఎంఐ కట్టలేక ప్రాణం బలి తీసుకున్నాడు. మేడ్చల్ జిల్లా మల్లాపూర్లో ఈ ఘటన జరిగింది. దారుణమైన విషయం. మరోవైపు గురుకుల విద్యార్థి చనిపోయిన వార్త కూడా మనకి కనిపిస్తుంది. ఎందుకు తెలంగాణలో ఇటువంటి పరిస్థితి నెలకొంది అని ప్రజలు ప్రశ్నించుకుంటున్నారు. నిజంగా ఈ ప్రభుత్వానికి ఓటేసి గెలిపించి తప్పు చేసినామా అనే పశ్చాత్తాపం చాలా క్లియర్గా కనిపిస్తుంది. వాళ్ళ రోదనలు కూడా వాళ్ళు అదే మాటని మెన్షన్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక మరోవైపు మరో 2000 కోట్ల అప్పుకు బాండ్స్ అంటూ వార్త చూస్తున్నాం. అక్టోబర్ నెల అప్పుతోనే ప్రారంభం. ఈ నెలలో ఇప్పటికే 4500 కోట్లు, 9 నెలల్లో 71,495 కోట్ల అప్పు రేవంత్ ప్రభుత్వం చేసిన అప్పు. దీనికి సంబంధించి వార్త. ఇక డిప్యూటీ సీఎం ఇంట్లో దొంగతనం జరిగిందంట. మరి డిప్యూటీ సీఎం ఇంట్లోనే దొంగతనం జరిగింది అని అంటే శాంతి భద్రతలు ఎక్కడున్నాయి, మరి అసలు మిగతా ప్రజల్ని ఎట్లా కాపాడుతాదు, ఈ ప్రభుత్వం ఎట్లా కాపాడుతుందనే ప్రశ్న తలెత్తుతుంది సామాన్య ప్రజలందరికీ కూడా. ఇంకా మరొక వైపు చూసుకుంటే వర్షాకాలం సీజన్ అయిపోవస్తుంది. ఇప్పటివరకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా అందలేదు, రుణమాఫీ పూర్తిగా జరగలేదు. ఈ నేపథ్యంలో రుణమాఫీకి సంబంధించి సిద్దిపేట జిల్లా నంగనూరులో ధర్నా చేస్తున్నారు రైతులు. అక్కడ మాజీ మంత్రి హరీష్ మాట్లాడిండు. యనుమల రేవంత్ కాదు, ఎగవేత రేవంత్ అనే ఆయన నిన్న మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. దసరాలోగా 2 లక్షల రుణమాఫీ చేయకపోతే కనుక సచివాలయం ముట్టడిస్తాం, అసెంబ్లీని స్తంభింపజేస్తామని ఆయన హెచ్చరించిండు. రైతులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా కాంగ్రెస్ నెరవేర్చలేదు సర్కార్. కాళేశ్వరం కూలిందా, మల్లన్న సాగర్కి వచ్చి చూడు అని చెప్పేసి మాట్లాడిండ్రు. రేవంత్కు కూల్చుడు తప్ప కట్టుడు తెలియదు అని చెప్పేసి హరీష్ నిన్న వ్యాఖ్యానించిన సందర్భం మనకి కనిపిస్తుంది. సో ఇట్లా రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఒక
అనిశ్చితి వాతావరణమే నెలకొని కనిపిస్తుంది. సో ఇది ప్రధాన వార్త అయినప్పటికీ కూడా మనం ఇతర దినపత్రికల్లో చూస్తే మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నాం వివక్ష ఎట్లా కనిపిస్తుంది తెలంగాణకు సంబంధించిన కీలకమైన వార్తలకు సంబంధించి. ఇక్కడ పొంగులేటి మీద ఐటీ దాడులకు సంబంధించి ఎక్కడుంది వార్త అనేది మనం చూస్తే మనకు ఫ్రంట్ పేజ్లో కనిపించదు. ఇది ఈనాడు దినపత్రికకు సంబంధించింది. ఇక్కడ ఏదో హైడ్రాకు సంబంధించి ఎందుకు ఇంత దూకుడు అని చెప్పి వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వండి అంటూ హైడ్రా కమిషనర్ అమీన్పూర్ తహసీల్దార్లకు హైకోర్టు ఆదేశం అంటూ మనకి చిన్నగా కనిపిస్తుంది తప్ప ఇగో మూసి నిన్న ప్రజలు ఆ రేంజ్లో బాధపడుతుంటే ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంటే ఉరేసుకొని ఆందోళనతో ఇల్లు కూల్చేస్తారేమోనని చాలా చిన్న గందరగోళంగా పునరావాసం వ్యతిరేకించిన మూసి నిర్వాసితులు ధర్నా చేపట్టిన ఎంపీ ఈటెల అంటూ చాలా చిన్న వార్త చిన్నగా అంటే వాళ్ళకి ఇది ప్రాధాన్యం కాదన్నట్టు. ఇంకా ఇక్కడ మరి దారుణంగా మనకు కనిపిస్తుంది. ఇక్కడి నుంచి అయితే ఇక ప్రతిష్టాత్మకంగా మూసి ప్రక్షాళన అని మాట్లాడతారు. నిర్వాసితులకు 15 రోజులుగా ఉపాధి. మరి తెలంగాణ కోసమే అని చెప్పుకుంటారు వీళ్ళు కానీ తెలంగాణ ప్రజలకు సంబంధించిన ఆవేదన ఎక్కడా కనిపించదు. ప్రభుత్వానికి ఎట్లా ఏ అబద్ధాలు చెప్పాలనుకుంటుందో ఆ అబద్ధాలను సపోర్ట్ చేయడం తప్ప ఇక్కడ ఇగో చాలా చిన్న బాక్స్లో చాలా చిన్న వార్త. పొంగులేటి ఇండ్లు ఆఫీసులు ఈడీ సోదాలు. ఢిల్లీ నుంచి వచ్చి సర్చ్ చేసిన 25 మంది అధికారులు అంతే. ఇవి బీజేపీ చేస్తున్న దాడులు అంటూ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చిన్న వ్యాఖ్యలు. చాలా చాలా చిన్న వార్త. సో తెలంగాణకు సంబంధించి ఏదున్నా కూడా మభ్యపెట్టి కప్పిపెట్టే ప్రయత్నమే ఈ పత్రికలు చేస్తున్నాయనే దానికి ఉదాహరణ నిదర్శనంగా వీళ్ళు ఏమేమి టాపిక్స్ తీసుకుంటున్నారు, ఏమేమి అంశాలు ప్రధానంగా తీసుకుంటున్నారు అనేదే మనకి నిదర్శనంగా కనిపిస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇక ఇవాళ 28వ తారీఖు ఇవాళ గురుకులకు సంబంధించి ఉపాధ్యాయులు కూడా వాళ్ళు ఇవాళ ఆందోళన నిర్వహిస్తారు. ఇంద్రపార్క్ దగ్గర ధర్నా ఉన్నట్టుంది. సో మనం ఈ పొంగులేటిపై ఈటీ రేడ్కి సంబంధించి మనం చాలా క్లియర్గా ఇక్కడ నుంచి అప్డేట్స్ గమనించవచ్చు. మనకి రోడ్ నెంబర్ 10లోని పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ ఆఫీస్లో కీలక వ్యక్తి ఆయన. సో నెక్స్ట్ పక్కన ఫోటోగ్రాఫ్లో చూడొచ్చు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో కారును రహస్య ప్రదేశంలోకి తీసుకెళ్తున్న పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ కార్యాలయ సిబ్బంది. కారు వద్దకు ఫైళ్లను తీసుకెళ్తున్న రాఘవ ఆఫీస్ సిబ్బంది. కారు వద్దకు డబ్బు సంచిని తీసుకెళ్తున్న మరో సిబ్బంది, కార్యాలయానికి చెందిన మరో సిబ్బంది. నోట్ల కట్టలున్న ఒక సంచి బ్యాగ్ను తీసుకెళ్తున్న మరొక వ్యక్తి. సో ఆఫీస్లోని సిపియు, ఈయన చేతిలో సిపియు మనకి క్లియర్గా కనిపిస్తుంది. సిపియు తీసుకెళ్తున్న యువకుడు రహస్య ప్రదేశం నుంచి దస్త్రాలు నోట్ల కట్టలతో వెనక్కు వెళుతున్న కార్. సో చాలా క్లియర్గా కీలక ఫైల్స్ మాయం. ఈడీ సోదాలకు ముందే రహస్య ప్రాంతాలకు తరలింపు. కంప్యూటర్ హార్డ్ డిస్క్లు సిపిలు సైతం బయటికి వెళ్ళిపోయినాయి. సో భారీగా నగదు ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది. సో ఫెమా ఉల్లంఘన చేసిండ్రు. ఎగ్జిమ్ బ్యాంక్ గ్యారంటీస్, లగ్జరీ వాచెస్, బోగస్ కంపెనీస్ అండ్ టీడీఎస్ కేసెస్, మనీ లాండరింగ్ చట్టంతో పాటు ఫెమా ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉల్లంఘనల కింద ఇవన్నీ వస్తాయని వాళ్ళ నిపుణులు చెప్తున్న సిచ్యువేషన్. విదేశీ మారకం, విదేశీ బ్యాంకులు, ఎగుమతులు దిగుమతులు, గూడ్స్ అండ్ సర్వీసెస్కి సంబంధించిన అక్రమాలన్నీ కూడా ఫెమా చట్టం కిందకే వస్తాయని చెప్పేసి. సో ఈ నేపథ్యంలో మరి పొంగులేటి ఏ స్థాయిలో అక్రమాలు చేస్తుంటే, ఏ స్థాయిలో ముంచేస్తుంటే, మరి ఇంత పెద్ద మొత్తంలో మరి రెండు సార్లు మిషన్లు తీసుకుపోయి లెక్క పెట్టాల్సిన పైసలు దొరికినాయని అంటే ఉంటుంది. సో మనం ఇక్కడే గమనించవచ్చు ఏంటి ఈ వాచెస్ స్మగ్లింగ్ కేసు అనేది ఇప్పుడు అంతా కీలకంగా చర్చించుకుంటున్నారు. అప్పట్లో చిన్నగా చేసి కప్పిపెట్టే ప్రయత్నం చేసిండు కానీ సాధ్యపడలేదు. సో గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడికి చెన్నై కస్టమ్స్ నోటీసులు ఇచ్చింది. సో హర్షను అరెస్ట్ చేసి విచారించాలి అన్న అలందూర్ కోర్టు అంటూ కూడా కనిపిస్తుంది. సో మనకి చూడొచ్చు మొత్తం 100 కోట్లకు పైగానే స్మగ్లింగ్ చేసిన వాతావరణం కనిపిస్తుంది. తీవ్రమైన ఆర్థిక నేరాల్లో పొంగులేటి కుటుంబం ఉన్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో అందుకే ఎఫ్ఐయు జోక్యం చేసుకుంది. 100 కోట్ల పైబడ్డ కేసెస్ని ఈ విభాగం ప్రత్యేకమైన దృష్టి సారిస్తుందని తెలుస్తుంది. సో పొంగులేటి అక్రమాల చిట్టాను 4 దశల్లో వడబోసింది. ఎఫ్ఐయు ఇచ్చిన ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్తోనే ఈడీ రంగంలోకి దిగింది అనేది ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తున్న విషయం. సో ఈ నేపథ్యంలో మరి ప్రభుత్వం ఏం చేద్దామనుకుంటుంది, మనకి ఇంకొక
అప్డేట్ కనిపిస్తుంది. ఇక్కడ మనం కీలకంగా చూడొచ్చు. నమస్తే తెలంగాణలో కాంగ్రెస్ అధిష్టానానికి 650 కోట్లు అంటూ క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. ఇంకో వార్త, సమకూర్చిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రముఖుడు, సంచలనంగా మారిన ఈడీ సోదాలు. కర్ణాటక తరహాలోనే ఇక్కడి నుంచి నిధులు. మనం మొదటి నుంచి అనుకుంటున్నాం, ఇక్కడ నుంచి వనరులన్నీ కూడా తరలించుకుపోతున్నారు. సో ఏమీ మిగలకుండా అయిపోతుంది, తెలంగాణ వనరులు తెలంగాణ ప్రజలకు చెందకుండా అయిపోతున్నాయన్న ఒక ఏదైతే ఆందోళన ఉందో అది రోజు రోజుకు మరింత తీవ్రతరం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయని అంటే కాంగ్రెస్ అధిష్టానానికి పోతున్నాయి అన్న ఒక చర్చ జరుగుతుంది కీలకంగా. ఇక మరోవైపు మనకి ఇక్కడ శ్రీ చైతన్య కాలేజ్లో ఫుడ్ పాయిజన్ అయింది. 60 మంది స్టూడెంట్స్ అనారోగ్యం పాలైనరు. సో వైరల్ ఫీవర్స్ అని చెప్తున్నారు. అధికారులు తనిఖీ చేసి 2 లక్షల ఫైన్ వేసిండ్రంట. ఇక స్కూల్స్ దగ్గర జంక్ ఫుడ్స్ నిషేధం విధించారు. మరొక వైపు దామగుండం పరిరక్షణ జేఎస్ చైర్మన్గా వెంకటయ్యను నియమించిన దానికి సంబంధించిన వార్త మనకి కనిపిస్తుంది. సో మెయిన్గా మనకి తెలంగాణకు సంబంధించి మనం నెక్స్ట్ గమనిస్తే కేటీఆర్ రాత్రికి రాత్రి లక్ష ఇండ్లు ఎక్కడి చిట్టి అని ఆయన క్వశ్చన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కట్టలేదన్నారు, ప్రజలు మభ్యపెట్టామన్నారు. బీఆర్ఎస్ మీద ఎక్కడ కట్టినరో మీరు ఏమీ చేయలేదు, తెలంగాణకి ఏమీ చేయలేదు, అభివృద్ధి ఏమీ చేయలేదు అనే మాట చెప్పే ప్రయత్నమే చేస్తున్నారు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి. సో దానికి సంబంధించి కేటీఆర్ క్వశ్చన్ చేస్తున్నారు. అసలు మేము కట్టనే లేదన్నారు కదా, ప్రజలు మభ్యపెట్టినా ఉన్నారు కదా, మరి లక్ష ఇండ్లు మీకు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, ఎక్కడ కనిపిస్తున్నాయని, ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినాయని చెప్పేసి కేటీఆర్ ప్రశ్నిస్తున్న సందర్భం కనిపిస్తుంది. సో కేసీఆర్ పాలన దృశ్యాలు చూసి మింగుడు పడట్లేదా అని ప్రశ్నించారు ఆయన. కాంగ్రెస్ జూటా మాటలు, కుట్రలు, పన్నుల డ్యామేజ్ కంట్రోల్కు కేసీఆర్ నిర్మాణాలే దిక్కయ్యాయంటూ కూడా ఆయన విమర్శించిన పరిస్థితి కనిపిస్తుంది. కేసీఆర్ 1,00,000 డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలు నిజం, కేటాయింపులు నిజం అని ఆయన చాలా క్లియర్గా మెన్షన్ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక్కడ రుణమాఫీకి సంబంధించి ఆందోళన చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. చేత పట్టుకుని మహిళా రైతులు అక్కడ ధర్నాలో పాల్గొన్నారు. మిగతా రైతులంతా కూడా ఇక్కడ ధర్నాలో పాల్గొన్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎనుమల కాదు ఎగవేదల రేవంత్ రెడ్డి అని చెప్పేసి వాళ్ళంతా మాట్లాడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకా మిత్తికి తెచ్చి మీది పైసలు కట్టినా అప్పుడు కట్టమన్నారు, రేవంత్ రెడ్డి కట్టమన్నాడు, కట్టిన ఇప్పుడు ఏంటి పరిస్థితి అని రైతులంతా ఆందోళన ఉన్నారు. రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, ఇవేమీ లేని సిచ్యువేషనే కనిపిస్తుంది. రైతు బంధు లేదు, రుణమాఫీ చేయకుండా రైతుల పరిస్థితి ఏంది? మరి వర్షాకాలం అయిపోవచ్చింది, ఇప్పటివరకు ఎటువంటి సాయం అందని సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే బీసీలకు బీఆర్ఎస్ బాసట గొప్ప విషయం అంటూ తమిళనాడుకి మధుసూదనాచారి నేతృత్వంలో ఒక బృందం అధ్యయనం కోసం వెళ్ళింది. సో ఈ నేపథ్యంలో అక్కడ కూడా బీసీలకు బీఆర్ఎస్ బాసట ఇవ్వడం అనేది ఒక గొప్ప విషయం అని చెప్పేసి మాట్లాడిన వాతావరణం కనిపిస్తుంది. ఇక మరోవైపు వ్యవసాయానికి సంబంధించి, రైతులకు సంబంధించి ఎక్కడ చూసినా ఏది లేని సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏవి అని ఇక్కడ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది. నిజామాబాద్లో ఆయన మాట్లాడిండ్రు. ఇక మరోవైపు నిన్న కొండా లక్ష్మణ్ జయంతి వేడుకల సందర్భంగా అక్కడ తెలంగాణ భవన్లో ఆయన నివాళులు అర్పించిన వార్త మనకు అక్కడ కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే జిల్లాలో పర్యటిస్తున్న మంత్రుల తీరు ఎట్లా ఉంది అంటే ఇప్పుడు అంతా కూడా ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ప్రజలు నోరు తెరిస్తే బూతులు మాట్లాడుతూ వాళ్ళ ఆక్రందనను వెలగక్కుతున్న సిచ్యువేషన్ నేపథ్యంలో లిటిల్ చేంజ్ మరి మాట్లాడి ఏదో మభ్యపెడదామని కూడా ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో జిల్లాలో పర్యటిస్తున్న మంత్రులు తీరు ఎట్లా ఉంది? శ్రీశైలం నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలి, నెల్లికాడ్ లిఫ్ట్ 25,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి అంటూ మాజీ ఎమ్మెల్యేలు హర్షవర్ధన్ రెడ్డి, భగత్ సురేందర్ మాట్లాడిన వార్త మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక మరోవైపు చూస్తే ఆందోళనకు సంబంధించిన దృశ్యాలు చాలా క్లియర్గా ఒక ఈ మహిళ సొమ్మసిల్లు పడిపోయింది, ఇల్లు కూలగొట్టేస్తారని చెప్పేసి వార్త తెలియంగానే హైడ్రా గో బ్యాక్ సీఎం డౌన్. ఇది చాలా క్లియర్గా ఒక మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయిన తర్వాత మళ్ళీ ఒక యువకుడు ఆత్మహత్యకు ప్రయత్నించిన వార్త కూడా కనిపిస్తుంది. అండ్ ఇంతకుముందు మహిళ 30 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నామని చెప్పేసి ఈ మహిళ ఆందోళన వ్యక్తం చేస్తుంది. కవిత అనే మహిళ చైతన్యపురిలో న్యూ మారుతి నగర్లో ఉండే మహిళ నట్టేట ముంచుతున్నారు అంటూ ఉమామహేశ్వరరావు అనే పెద్దయిన మాట్లాడుతున్నది.
రిజిస్ట్రేషన్ అప్పుడు తెలియదా అని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. సో మీరు ఎట్లా రిజిస్ట్రేషన్ చేయనిచ్చారు? ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాటి మేరకే అన్నీ చేసుకుంటూ పోయినా, మరి అప్పుడు తెలియలేదా అని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అండ్ మనకి ఇక్కడ సంగారెడ్డికి సంబంధించి కూడా మార్కింగ్ చేస్తున్నారు. ఇప్పుడు మార్కింగ్కి అధికారులు వస్తున్నారు అని అంటే ఆందోళన చెందే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక ఎట్లా ఉందంటే కాంగ్రెస్ బీజేపీ ఒకరినొకరు కవర్ చేసుకుందామా అంటే కొన్నిసార్లు కవర్ చేసుకోలేని సిచ్యువేషన్. ఎందుకంటే బీజేపీ కూడా సర్కార్ది హైడ్రా పేరుతో హైడ్రామా అని అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. హామీల నుంచి దృష్టి మరల్చేందుకే కూల్చివేతలు చేస్తున్నారంటూ బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. హైడ్రా నేపథ్యంలో హైదరాబాద్ కన్నీరు మున్నీరవుతుంది. మూసీ నది అనంటే నిజంగా ఒక తలమానికంగా ఉండేది. తెలంగాణకి హైదరాబాద్ వాసులకి ముఖ్యంగా ఒకప్పుడు ఎట్లా ఉండేది అనే దాని గురించి చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు మూసి పరివాహక ప్రాంతాల్లో ఉండే వాళ్ళంతా కూడా కన్నీళ్లు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ అంతా కూడా కన్నీళ్లతో నిండిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డి ఇతర నేతలు కూడా మాట్లాడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. విశ్వనగరాన్ని వల్లకాడుగా మారుస్తున్న రేవంత్ మూసీపై సంపూర్ణ ప్రజాభిప్రాయం సేకరించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మూసీ వెంట బడా రియల్ సంస్థలకు ఇచ్చిన నిర్మాణ అనుమతులన్నీ కూడా రద్దు చేయాలని కోరుతున్నారు. ఎందుకంటే పేదల ఇళ్లనే కూల్చేసి ఎందుకు కూల్చేస్తున్నారు అనేది ప్రధానంగా ప్రశ్న తలెత్తుతోంది. దానికి సంబంధించి చర్చ జరుగుతుంది. సో ఇంకోటి ఏంటంటే 1.5 లక్షల కోట్ల వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకోవడం కోసము 58 కిలోమీటర్ల పనులకే ఇంత అమౌంట్ అనేది కూడా డౌట్ వస్తుంది. సో ఎందుకు ఇంత అమౌంట్ని ఇంత పెద్ద మొత్తంలో నిధులు పెట్టాల్సిన అవసరం ఏంటి అనే దానికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. సుందరీకరణ పేరుతో ఇదంతా ఒక దందా నడుస్తుంది అనేదే కీలకంగా చర్చ జరుగుతున్న సందర్భం కనిపిస్తుంది. సుందరీకరణ పేరుతో భారీ దందా నడుస్తుంది అంటూ ఈ నేపథ్యంలో మూసీ బాధితులకు అండగా కేసీఆర్ ఉంటారని కూడా చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా బాధితులంతా కూడా మేము చాలా తప్పు చేసినాము, మేము ప్రభుత్వాన్ని మేము తప్పుగా ఎన్నుకున్నాము, మా గతంలో చాలా బాగుండేదని వాళ్ళంతా రోధిస్తున్న సిచ్యువేషన్. కేసీఆర్ పేరు తలవకుండా ఆయన తలుచుకోకుండా రోజు గడవని పరిస్థితి ఇప్పుడు నెలకొంది. కొత్త ప్రభుత్వ హయాంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, గతంలో ఎట్లా ఉండేదని ప్రజలంతా కూడా కంపేర్ చేసుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనం ఇక్కడనే గమనిస్తే 50 ఏళ్ళుగా ఎక్కడ చూసినా ఇదే ఆందోళన మనకి. కానీ ఈ వార్తలు ఏవి కూడా ఇతర మీడియాకి కనిపించవు, పొరపాటును కూడా కనిపించవు. వీటికి సంబంధించి ఏదన్నా ఉంటే సోషల్ మీడియా ఏదో ఉంది కాబట్టి అక్కడి నుంచి ఆ మాత్రమే ఎంతో కొంత బయటపడుతున్న సిచ్యువేషన్. ఈ వార్తలు మీరు ఎక్కడ కూడా ఏ మీడియాలో కూడా చూడరు. ఎందుకంటే వాళ్ళకి తెలంగాణకు సంబంధించి ఏవి కూడా అవసరం లేదు. 50 ఏళ్ళుగా ఇక్కడనే బతుకుతున్నాము అంటూ హైడ్రా సర్వే నిలిపేయండి అంటూ సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట కూడా బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ప్రభుత్వ విప్ అధికారులకు మహిళ దండం పెడుతుంది. ఎక్కడైనా సరే అధికారులను, రాజకీయ నాయకులను ప్రజలు వేడుకోవాల్సిన దుస్థితి ఇప్పుడు తెలంగాణలో ఏర్పడింది. మా ఇండ్లు కూలగొట్టొద్దంటూ ఇక్కడ వేములవాడ గుడి చెరువు వాసులు కూడా అక్కడ మాట్లాడుతున్న పరిస్థితి. ఇంకోవైపు ఖానాపూర్లో చెరువు పరిసరాలను ఇండ్లకు మార్కింగ్ చేస్తున్న నేపథ్యంలో అక్కడ వాళ్ళు కూడా నిరసన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అర్ధరాత్రి నిద్ర లేదు తెలంగాణ ప్రజలకు. నిజంగా చెరువుల సరౌండింగ్స్లో ఉండే వాళ్ళు ఎవరికి కూడా నిద్రలేని పరిస్థితి. ఏ రాత్రి పూట వచ్చి అర్ధరాత్రి వచ్చి ఎక్కడ మార్కింగ్ చేసుకొని పోతారో, ఏ రాత్రి బుల్డోజర్లు వస్తాయో అనే ఆందోళన, కనీసం కంటిన్యూగా నిద్రపోలేని పరిస్థితి నెలకొంది. వచ్చి బుల్డోజర్లు వచ్చేసినాయి అంటే మార్కింగ్ చేసిందంటే వాళ్ళకు రోడ్డున పడ్డట్టే, కుటుంబాలు రోడ్డున పడ్డట్టే. సో తెలంగాణ ప్రజల పరిస్థితి అట్లుంది ప్రస్తుతం చూసుకుంటే. సో ఇంతకుముందు మనం అనుకున్నాము హైడ్రాకి సంబంధించి తీవ్రమైన వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో డ్యామేజ్ కంట్రోల్కి సంబంధించి ఒక టీంని గవర్నమెంట్ ఇంకొక కొత్త నాటకానికి తెరలేపిన పరిస్థితి కనిపిస్తుంది మనకి. మనం ఇక్కడ గమనించవచ్చు. రేవంత్ సర్కార్ మరో కొత్త నాటకం. కాంగ్రెస్ సోషల్ మీడియా టీం, ఈ సోషల్ మీడియా టీం ఏదైతే ఉంటుందో ఎవరు ఏ చిన్న న్యాయం అడిగినా ప్రశ్నించినా వీళ్ళు అటాక్ మోడ్కి దిగిపోతారు. వాళ్ళు క్లియర్గా అటాక్ దిగడానికి మాత్రమే ఉన్నారు. సోషల్ మీడియా టీం అంటే ఏదో మంచి పనులు చేసుకుంటే ప్రచారం చేయడం అన్నట్టుగా లేదు కాంగ్రెస్కి సంబంధించి. సో కూల్చివేతలతో ఇబ్బందులు లేవు అనే విధంగా వాళ్ళు వీడియోలు తీసి మొదటి నుంచి చేస్తుంది అదే. అన్నింటినీ కూడా మేనేజ్ చేసి హామీలు అమలు చేస్తున్నామని ప్రచారం చేసుకుంటారు. సో మేము ప్రచారం చేసుకునేదే నిజమని ప్రజలు నమ్మాలని బలంగా కోరుకుంటారు. లేదు ప్రజలు అంతా ఏడుస్తుంటే కూడా ఇదంతా అబద్ధం అని చెప్పేస్తున్నారు. సో ఇది కాంగ్రెస్ నైజము.
గతంలో ఇది కాంగ్రెస్ వ్యవహార శైలికి సంబంధించి ప్రజలకి చాలా క్లియర్గా తెలిసిందే. కానీ మళ్ళొక్కసారి నమ్మి మోసపోయిన తెలంగాణ ప్రజలు అనేది కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. సో ఇంతకుముందు మనము అనుకున్నాం గురుకుల టీచర్లు ఇవాళ మహాధర్నా చేపట్టబోతున్నారు. టీఎస్ యూటీఎఫ్ గురుకుల టీచర్లు చేసే నేపథ్యంలో ఇవాళ ఆందోళన జరగబోతుంది.